నమస్తే వెల్కమ్ టు షో టైం నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైం ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు అస్సలు ఖాళీగా లేరు ఒక్కొక్కరు రెండేసి మూడేసి ప్రాజెక్టులతో మూడేళ్ల పాటు బిజీగా గడపబోతున్నారు మిడ్ రేంజ్ హీరోలు అయితే 5 ప్రాజెక్టులు సెట్ చేసుకున్నారు ఈ క్రమంలో టాలీవుడ్ దర్శకులకి హీరోలు దొరకడమే కష్టంగా మారింది ఒకవేళ దొరికినా 2-3 ఏళ్లు ఆగాలి అనేలా ఉంది పరిస్థితి ఇలాంటి టైంలో టాలీవుడ్ డైరెక్టర్లకి పరభాషా హీరోలు దొరుకుతున్నారు ఆల్రెడీ వెంకీ కుటుంబల ధనుష్ దుల్కర్ సల్మాన్ వంటి హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టాడు అలాగే వంశీ పైడిపల్లి ఏకంగా విజయ్తో సినిమా చేసి తమిళంలో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు పవన్ సాధినేని కూడా దుల్కర్తో ఓ సినిమా చేస్తున్నాడు గోపీచంద్ మలినేని సైతం సన్నీ డియోల్తో సినిమా చేస్తున్నాడు ఫలితాలు కూడా బాగుండటంతో నిర్మాతలు కూడా ఈ ఫార్ములాకి ఒప్పుకుంటున్నారు తాజాగా ఈ లిస్ట్ లో చందు మొండేటి కూడా చేరినట్లు స్పష్టమవుతుంది ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న చందు మొండేటి తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈ క్రమంలో సూర్యతో సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలిపాడు నా కార్తికేయ 2 సినిమా సూర్య గారికి బాగా నచ్చింది ఈ సినిమా చూసి ఆయన నాతో మాట్లాడారు కలిసి సినిమా చేద్దామన్నారు నేను 2 కథలు కూడా వినిపించాను అవి ఆయనకు నచ్చాయి రెండింటిలో ఒకటి ఫైనల్ చేస్తే దానిపై వర్క్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్లడమే అని చెప్పుకొచ్చాడు చందు మొండేటి అయితే సూర్య దర్శకుడు వెంకీ కుటుంబలతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది మరి చందు మొండేటి ప్రాజెక్ట్ ఎప్పటికి సెట్ అవుతుందో చూడాలి ఇవండి ఈ రోజు షో టైం అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై